బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం అఖండ భారత బ్లాక్ బస్టర్ పేరుతో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఎప్పుడొచ్చిందని కాదు, దాని ప్రభావం సమాజంపై ఎంత ఉన్నదనేది ముఖ్యమని అగ్రకథానాయకుడు బాలకృష్ణ అన్నారు. ప్రకృతి పిల్లల జోలికొస్తే దేవుడు ఏం చేస్తాడో అఖండలో చూపించాం. మనిషే దేవుడు అయితే ఎలా ఉంటుందో అఖండ 2లో చూపించామని తెలిపారు. ఆయన కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు అందరినీ ఆకర్షించాయి. అందరూ మహానుభావులు కాలేరు. ఒక పని కోసం భగవంతుడు కొంతమందిని ఎంచుకుంటాడు. ఈ సినిమా చూసి సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది అని అందరూ అంటున్నారు. మంత్రోచ్చారణ, వేదం మన భారతదేశపు మూలాలు. మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన సినిమా అఖండ 2. ఈ సినిమాలో ఒక్కో డైలాగ్ ఆణిముత్యం, ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం, ఉత్తేజ ప్రకంపనం. సినిమా ఒక నిత్యావసర వినోదం. అందుకే ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి సినిమా తీయాలన్నా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నాకు గర్వంగా ఉంది. ఇప్పటి వరకు 5 సినిమాలు తీసాం. 6ది కూడా రాబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరిగి చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ఎవరిని చూసుకునిరా బాలకృష్ణకు అంత పొగరు అని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య. అంతా ఆ పరమేశ్వరుడి దయ. సినిమా సంగీతం ద్వారానే నాకు ఉత్సాహం కలుగుతుంది. నా వృత్తే నా దైవం. ఇది తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇది ప్రపంచ సినిమా. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఆకలి చావులు. మనలో మనం సృష్టించుకున్న విభేదాలు కనపడుతున్నాయి. మనం బ్యాట్మెన్, సూపర్ మ్యాన్ గురించి మాట్లాడుకున్నాం. నాన్నగారు చేసిన పౌరాణిక సినిమాలు చూస్తాం. ఇది కూడా అలాంటి సినిమానే. మన దేశంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. విదేశీయులు వాళ్లను తీసుకెళ్లి అభివృద్ధి చెందారు. సినిమా విజయం సాధిస్తే అది కేవలం నా ఒక్కడి వల్లే వచ్చింది కాదు. ఎంతో మంది కృషి, శ్రమ ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అని బాలకృష్ణ అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, భారతదేశం ధర్మానికి గ్రంథాలయం. ధర్మానికి తల్లి వేరు లాంటిది. దాన్ని నమ్మిన దేశాలు ఒకలా ఉంటే నమ్మనివి మరోలా ఉన్నాయి. ఒక మనిషి అనుకుంటే గెలవవచ్చు, ఓడవచ్చు. కానీ దేవుడు అనుకుంటే గెలుపే ఉంటుంది. ఆ విజయమే ఈ సినిమా. ఇది దేవుడి సంకల్పం. దాన్ని మీరు అద్భుతంగా ఆదరించారు. అడ్డంకులు వస్తే దేవుడే చూసుకుంటాడు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అఖండ 2ను 3Dలోనూ తీసాం. అదొక కొత్త అనుభూతిని ఇస్తుంది. అందరూ ప్రయత్నించండి. తమన్ చెప్పినట్లు ప్రతి ఒక్కరూ బాగుండాలి. తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఒకే వేదికపైకి వద్దాం. బయట వాళ్లు చూసి వేరేలా అనుకునేలా చేసుకోవద్దు. త్వరలో ఢిల్లీలో అఖండ 2 ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. అఖండ 2 షోను ప్రధాని మోదీ చూడబోతున్నారు అని